హబ్బెరకొండో తులం బంగారం 75,000 అని నోరు తెరిచే కథ అవుతుందబ్బా. మరి గింత రేటు పెట్టి కొంటురా కొంటలేరా? బంగారానికి ఎగబడుతున్నందుకే గింత పిరమైందా? దుక్నపోళ్ళు ఏమంటుర్రు, అమ్మలక్కలు ఏమంటుర్రు అరుసుకొస్తా అని మా చంద్రబాబు పోయిందుల్లా చూద్దాని మరి ఏం చెప్తారో. ఏం కొనడానికి వచ్చినావమ్మ? వడ్డానం కొనడానికి వచ్చి. వడ్డానం అంటే ఎన్ని తులాలలో అయితే ఉండొచ్చు? ఇప్పుడు 12 తులాస్ నుంచి వస్తుంది కదండి లైట్ వెయిట్. మా అమ్మ 12 తులాలు అంటే ఎంత అయితే ఉండొచ్చు మొత్తం పైసలు? గోల్డ్ ఇస్తున్నారు కదా 80% ఇస్తారు కదా, అట్లా ఇంకా 20% అట్లా అమౌంట్ వేసి తీసుకుందాం అని. నీ పెళ్ళప్పుడు ఎంత ఉండే బంగారం ధర? 6,000 ఉంది. మీ అమ్మోళ్ళు ఎంత పెట్టినరమ్మా నీకు? 20 పెట్టి. ఇప్పుడు పబ్లిక్ వస్తున్నారా వస్తున్నారమ్మా అన్న? ఇప్పుడు లక్ష దాకా పోతుంది అంటున్నారు, నిజమేనా? పోతుండొచ్చు. ఈ ఇయర్ ఎండింగ్ వరకు మనం ₹1,00,000 చూడొచ్చు అండి. 2-3 years లో 2 lakhs అయినా ఆశ్చర్యం కూడా లేదండి. అమ్మ ఏం కొంటున్నారు ఈరోజు? మా అన్నయ్య కూతురు డైమండ్ చూస్తుంది, ఆమె అమెరికా నుంచి వచ్చింది. అమెరికాలకు పోయేటోళ్ళు అంతా ఎక్కువ బంగారం గింగరం కొనారంటారు కదమ్మా. ఏం లేదు, అవసరం ఉంటే ఏదైనా కొంటారు. ఎస్పెషల్లీ ఇక్కడే వచ్చి కొంటారు బంగారం వచ్చినప్పుడు. బంగారం, డైమండ్స్, ఎనీథింగ్. ఏం కొందాం అనుకున్నావమ్మా? ఆ డైమండ్ కమ్మలు. ఇగో ఈ అమ్మ డైమండ్ కమ్మలు కొనుక్కోనికి వచ్చిందంట. 1,80,000 జత వజ్రాల కమ్మలు. అమ్మ నీ పెళ్ళప్పుడు ఎంత ఉండేనమ్మా బంగారము? 5,000 ఉండే. 5,000 ఉన్నప్పుడు ఇట్లా 5 తులాలేనా అమ్మ? అప్పుడు పరిస్థితులు అప్పుడే కదా. మనం ఎగవాడు ఉడికేనంటవా ఇంతకన్నా ధర పెరుగుడు కదా. ఎంత రేట్ ఉన్నా కూడా తీసుకుంటుండ్రు, భయపడతలేరా? ఇక బయట పబ్లిక్ తోటి మాట్లాడదామండి. అమ్మ నీ పెళ్ళప్పుడు బంగారం ఎట్లుండే ధర? నా పెళ్ళప్పుడు 8,000 ఉంది బంగారం. నీకు ఎంత పెట్టినరమ్మా మీ అమ్మగారు? మా దాంట్లో అమ్మగారు వాళ్ళు పెట్టారు, అత్తగారు వాళ్ళు పెడతారు. మా ఆయన 12 తులాలు పెట్టిండు. ఈ నడమకాలంలో ఏమన్నా కొన్నావా అమ్మ? మరా కొన్నాను. 73,000 దాకా కొన్నా బంగారం. అప్పుడు 10,000కి తులం అట్లా ఉండే కదా. 10 తులాలు వచ్చేది ఇప్పుడు తులంన్నరనే వచ్చింది లక్షకు. నీకు పెళ్ళప్పుడు ఎట్లుండేనక్క బంగారం? 2,000 ఉండే. ఓ అమ్మ ఈ అక్క పెళ్ళప్పుడు 2,000 ఉండేనంట. అమ్మ ఇప్పుడు ఆడవిల్లలు అంత బంగారం ఎగవాడు ఉడికినట్టు ధర పెరిగింది. అప్పుడు ఉత్త లేడీసే వేస్తుండే గోల్డ్, ఇప్పుడు అందరు వేస్తారు, కామన్ అయిపోయింది అది. ఏమన్నా వేసుకుంటాడా అమ్మ? మా ఆయన ఉంగరం ఒక్కటే పెట్టుకుంటాడు. ఆడవిల్లలు ఉన్నారా? 2 అమ్మాయిలు. వీళ్ళకి ఏమన్నా కొనిపెట్టకపోయినావు మరా? కొనాలంటే కొనేటట్టు లేదు కదండి. కొనాలంటే అప్పుడు జమానాలో పత్తిలు, గుండ్లు, కమ్మలు, వంకు గవే ఉండే. ఉన్నోడు అంటే కొంటాడు, కానీ గరీబోడు ఎట్లా కొంటాడు? పిల్లల పెళ్లి చేయాలంటే, లగ్గం చేయాలంటే ఏమైనా రోల్ గోల్ వేసుకొని తిరుగుతున్నారు. ఇక్కడ చూడు మా తమ్ముని, ఇక ఈ తమ్ముని చూడండి, ముద్దుగా వేసిన తమ్మి. ఎన్ని తులాలు ఉండొచ్చు? 3 తులాలు ఉందమ్మా. తమ్మి ఇప్పుడు ఆడపిల్లలకు పోటీగా మీరు వేసుడికేనా మాకు ఇంత ధర పెరుగుతున్నది? అట్లా ఏం లేదమ్మా. మగపిల్లలు అంత బాగా బంగారాలు ఇట్లా దొడ్డు చేంజ్ చేసుకుంటారు, ఉంగరాలు, కడియాలు, గిడియాలు వేస్తున్నారు. అందుకే 10 మందిలో తిరుగుతారు కదా, షోక్ బంగారం ఉంటే షోక్ ఇట్లా అందరు ఇట్లా కనబడతారు అని చెప్పి అట్లా వేసుకొని తిరుగుతారు. అమ్మ నాడమేమైనా బంగారం కొన్నావా? కొనలేనమ్మా. ఏం కొనేటట్టుంది, ఏం చేసేటట్టుంది. నీకు ఆడపిల్లలు ఏం లేరా? ఉన్నారు 3 తులాలు కొని పెట్టినారు. ఆడపిల్లలు అంతా ఎగబడుడికే బంగారం ధర పెరుగుతుంది అంటున్నారు, నీ ఏమైనా అంటవా? తక్కువ ఉంటే ఎగబడతాం, కానీ పిరం ఉంటే ఏమి ఎగబడతాం? అంతా నకిలికే ఎగబడుతున్నాం. ఇప్పుడు 75 పోయింది. 70,000 పోయింది, మరి ఏం కొందాం? పోతుందంట. లక్షకు పోతే మరి ఎట్లా? మరి పిల్లల పెళ్ళి ఎట్లా చేద్దాం? మగ పిల్లలు కూడా బాగానే వేసుకుంటున్నారు కదా అమ్మ. ఈ నడమ వాళ్ళు వేసుకున్నందుకే ఇంత గోల్డ్ పెరిగింది, లేకపోతే ఎందుకు పెరుగుతుండే? మనం వేసుకుంటే పెరిగేది కదా. నా పెళ్ళప్పుడు 700 ఉంది. మేము కొన్నప్పుడు తక్కువ ఉన్నదమ్మా. అప్పుడు 2,500 అట్లా. అప్పుడు 10 తులాలు కొన్నాం. అది గొప్ప అన్నమాట ఆ టైంలో. ఎంత పెడదాం అనుకున్నావు పిల్లకు? నలుగురికి 4 తలాలు పెడదాం అనుకున్నాం. ఆడ ఇంకా కొననికి వెనుక్కొచ్చినాం మనవై. అక్క నీ పెళ్ళప్పుడు ఎంత ఉండేనాక తులం బంగారం? ఏమున్నది, 1,000 రూపాయలు, 1,500 అంతే. ఎండి అయితే 50 రూపాయలు, 60 రూపాయలే. కొడుకుకు బంగారం గిట్ల కోడలికి ఏమైనా పెడదామని కొన్నావా? నేనా? నాకే లేదు, కోడలికే. రేపటి రోజు ₹1,00,000 పోతుందంట. 1,00,000 రూపాయలు పోయినా మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా కొనడానికి. 2 తులాలు కొనాలంటే 1,50,000 కావాలి. మరి ఇక పెళ్ళి ఏం చేస్తాడు? అక్క నీ పెళ్ళప్పుడు ఎట్లా తులం ఉండే బంగారం? 3,000 ఉండేది. బంగారం అగ్గు ఉంది, డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు సంపాదించేటప్పటికి బంగారం ఎక్కువైంది. ఇప్పుడు కొనేటట్టు ఉందా? మస్తు మంది బంగారం కొంటున్నారంటమ్మా, మీరు కొనలేదా? 1 గ్రామ్ అలా అయితే కొంటాం, అంతకు మించి కొనలేం కదా. కొనుక్కున్నోళ్ళు కొననోళ్ళు నాసుంటోళ్ళు కొనలేదు, ఇట్లున్నది.